ఇదేమయ్యా హైసెన్స్ ఇలాంటి టీవీ తీసుకొస్తే వస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు సరిగ్గా హైసెన్స్ సరికొత్త న్యూ టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతుంది. రేపు జరిగే బిగ్ బిలియన్ డే సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సేల్ లో ఈ యొక్క టీవీని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. సో ఈ టీవీ స్పెసిఫికేషన్ చూశాక మాత్రం నాకైతే అనిపించింది, చూసారు కదా, వాహ్ సూపర్ అయితే అనిపించింది అనమాట. మరి ఎలాంటి స్పెసిఫికేషన్ తోటి తీసుకొస్తుంది, మరి టీవీ ప్రైస్ ఎంత ఉండబోతుంది, మరి టీవీ మరి ఏ సైజ్ లో వస్తుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క వీడియోలో ఎండ్ వరకు అయితే చూడండి. మీరు చేయాల్సిన సపోర్ట్ అయితే ఒకటైతే ఉంది. నా తరఫున చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. టీవీ గురించి వీడియోస్ పెట్టినప్పుడు మాత్రమే మనకు అట్లీస్ట్ 3,000, 4,000, 5,000 ఇట్లా వ్యూస్ అయితే వస్తున్నాయి. బట్ వేరే దాని గురించి పెట్టినప్పుడు అయితే రావట్లేదు. దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ని వీడియోస్కి అయితే మీ సపోర్ట్ అయితే తెలిపితే మన ఛానల్ ముందుకు వస్తుంది. కొన్ని రివ్యూస్ అయితే వస్తాయి. అప్పుడు మనం ఈజీగా అయితే తొందరగా అయితే చేయవచ్చు అనమాట. సో మీ సపోర్ట్ అన్ని వీడియోస్కి అయితే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సేల్స్ అనేవి అయితే జరుగుతున్నాయి కదా, ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అయితే జరుగుతున్నాయి. మరి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ వర్క్ చేయకపోతే మీరు మీ యొక్క మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి జస్ట్ సెర్చ్ లో శివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేసినట్లయితే ఈ విధంగా మనకు శివ్టెక్ డీల్స్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు వెళ్ళేసి జాయిన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండండి. ఇచ్చిన లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసినట్లయితే మనం చాలా టీవీసే కాదు, ఇంకా వేరే అదర్ గ్యాడ్జెట్స్ కూడా అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మీ సపోర్ట్ అన్ని వీడియోస్ కి అయితే ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవుతారని, ఈ యొక్క వీడియో కూడా లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ టు ద వీడియో. హైసెన్స్ న్యూ టీవీని తీసుకొస్తుందని నాకు ఎలా తెలిసిందంటే, ఏదైతే వీళ్ళు బ్యానర్ అయితే పెట్టారో అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ అని, ఆ బ్యానర్ మీద క్లిక్ చేస్తే న్యూ లాంచెస్ అయితే ఉన్నాయి. న్యూ లాంచెస్ కి వెళ్ళి నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు ఇది ఓల్డ్ టీవీ గానైతే కనబడింది. బట్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తే వావ్ ఇది సూపర్ అయితే అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సరికి U6H సిరీస్ లోనే QLED టెక్నాలజీ తోటి, ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి, 700 బిగ్ బ్రైట్నెస్ లెవెల్స్ తోటి, 8-bit ప్యానల్ సపోర్ట్ తోటి అయితే అప్పుడు U6H తీసుకొతే వచ్చింది. పిక్చర్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్తాను ఈ యొక్క QLED లో. దాని ప్రైస్ కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అయితే తగ్గింది. 49,000, 50, 48 ఇలా అయితే మనకు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ ఆ లెవెల్లో ఉన్నట్టయితే ఆ టీవీని కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంది. ఇక్కడ కార్డ్స్ లో ఎండ్ స్క్రీన్ లో పెడతాను, ఒకసారి అయితే చూసేయండి. సో మరి ఇప్పుడు తీసుకొచ్చే టీవీ ఏంటి అనేది హైసెన్స్ నుంచి U7H సిరీస్ అయితే తీసుకుని అయితే వచ్చారు. ఆల్రెడీ అదర్ కొన్ని కంట్రీస్ లో ఈ యొక్క U7H సిరీస్ అయితే లాంచ్ అయితే చేశారు. సో మన ఇండియాలో కూడా సేమ్ స్పెసిఫికేషన్ తోటి అయితే తీసుకుని అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనకి సేమ్ అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా లాంచ్ అయినప్పుడు ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. మరి U7H లో వచ్చేసరికి 2 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 55 inches, 65 inches టీవీస్ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క స్పెసిఫికేషన్ చూసాక మాత్రం సో నెంబర్ 1 అయితే అంటానైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఎందుకు అన్నట్లయితే స్పెసిఫికేషన్స్ అలా అయితే ఉన్నాయి. అండ్ అదే విధంగా మనకు మైనస్ కూడా అయితే ఉంది. ఇది బిగ్ మైనస్ అయితే కాదా అనే దాని గురించి ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క ఒపీనియన్ కూడా నేనైతే తెలుసుకోవాలైతే అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసేసిన తర్వాత కామెంట్ ఖచ్చితంగా మీరు చెయ్యండి. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే మనం టీవీసే కాదు ఇంకెన్నో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ ప్రతి ఒక్క వీడియోకి అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో మరి U7H సిరీస్ లో 55 inches, 65 inches టీవీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ యొక్క టీవీ మనకు మెటల్ ఫ్రేమ్ తోటి, మెటల్ బిల్డ్ తోటి, అలాగే మెటల్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ప్రీమియం బెజలెస్ డిజైన్ గా అయితే దీన్ని అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు ఈ యొక్క అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో. అండ్ అలాగే డిస్ప్లే ఫీచర్స్ కూడా సూపర్ గా అయితే ఉన్నాయి. డిస్ప్లే ఫీచర్స్ వచ్చేసరికి 10-bit విత్ ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 10-bit అనేది కన్ఫర్మ్ అన్నమాట. మరి ఐపీఎస్ విఎన్ అయితే తెలియదు. అండ్ మనకు అదర్ కంట్రీస్ లో లాంచ్ చేసినప్పుడు ఇది వీళ్ళు ఐపీఎస్ ప్యానల్ అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని అయితే వచ్చారు. మాక్సిమం మన ఇండియాలో కూడా సేమ్ అలాగే తీసుకుని వస్తారైతే అనుకోవచ్చు అనమాట. మనకు లాంచ్ అయిన రోజు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఖచ్చితంగా మరొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ యొక్క టీవీ కుదిరితే అన్బాక్సింగ్ లాంటి కొన్ని టీవీ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు నేను పెట్టిన డీల్స్ ద్వారా మీరు పర్చేజ్ చేయండి. టీవీస్ అయినా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా అయినా కానీ
కానీ మీరు పర్చేజ్ చేస్తేనే మనం టీవీస్ కొని పర్చేజ్ చేసి మళ్ళీ ఆ టీవీని అది కొంచెం తక్కువ ధరతో మీకు అయితే అమ్మొచ్చు అనమాట. సో ఈ విధంగా నేను చేయాలైతే అనుకుంటున్నాను. ఈ యొక్క దానికి మీ యొక్క సపోర్ట్ కంపల్సరీ అయితే కావాలి. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని అలాగే టెలిగ్రామ్ లో ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే మనం టీవీస్ కాదు కదా, ఇంకా వేరే స్మార్ట్ వాచెస్ కానీ ఇంకా వేరే అదర్ కానీ గ్యాడ్జెట్స్ అయితే పర్చేజ్ చేసి అన్బాక్సింగ్ అయితే చేయొచ్చు. అండ్ మరి ఈ యొక్క డిస్ప్లే ఫీచర్స్ సూపర్ గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ 10 బిట్ విత్ ఐపీఎస్ ప్యానల్ తో పాటు 1000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. వావ్, 1000 నిట్స్ బయ్యా 10 బిట్ ప్యానల్. సో నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలాగే మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది. డైరెక్ట్ ఎల్ఈడి బ్యాక్ లైట్ టెక్నాలజీ అయితే కాదు, ఇది డైరెక్ట్ మనకు ఫుల్ అరే లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ అయితే వస్తుంది అనమాట. సో నెంబర్ 1 ఫ్యూచర్స్ అయితే ఉన్నాయని ఇప్పుడు మనకైతే తెలిసిపోయింది కదా. అండ్ అదే విధంగా మరొక నెంబర్ 1 ఫ్యూచర్ కూడా అయితే ఉంది. ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 120Hz MEMC సపోర్ట్ అయితే చేస్తుంది నేటివ్లీ. అండ్ సాఫ్ట్వేర్ తోటి అయితే కాదు, నేటివ్లీ అయితే 120Hz విత్ MEMC సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీకు స్మూత్ మోషన్ అయితే ఉంటుంది. మీరు గేమింగ్ ఆడినా కానీ అలాగే మీరు ఏమైనా ఫాస్ట్ సీన్స్ చూస్తున్నా కానీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉంటుందని కంపల్సరీ అయితే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క డిస్ప్లే ఫీచర్స్ లో అడాప్టివ్ లైట్ సెన్సార్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే లైట్ సెన్సార్ సపోర్ట్ అంటే సో మనం పిక్చర్ చూస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ లైటింగ్ ఎలా అయితే ఉందో దాని ప్రకారం బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ అయ్యి మనకు బెటర్ పిక్చర్ ని బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఫీచర్స్ తోటి ఈ యొక్క డిస్ప్లే అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఈ యొక్క డిస్ప్లే ఫీచర్స్ లో వైట్ కలర్ గామెట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఫీచర్స్ లో HDR ఫార్మాట్స్ ఏవేవి సపోర్ట్ చేస్తున్నాయి అంటే డాల్బీ విజన్ IQ సపోర్ట్ చేస్తుంది, HDR10+ అడాప్టివ్ HDR10 అండ్ ఆల్సో HLG కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ అప్డేట్ తోటి అయితే ఈ యొక్క టీవీని తీసుకుని అయితే వస్తున్నారు. ఇక్కడ కూడా అయితే మీకు చెప్పాలి ఏంటి అంటే 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ లెవెల్స్ అండ్ ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ అండ్ 10 బిట్ ప్యానల్ అండ్ డాల్బీ విజన్ HDR10+ ఇలాంటి HDR ఫార్మాట్ లో మీరు వీడియో చూస్తున్నారంటే కంపల్సరీ మీకు నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు డాల్బీ విజన్ అనేది అట్లీస్ట్ 1000 నిట్స్ ఉన్నట్లయితే పిక్చర్ క్వాలిటీ అమేజింగ్ అయితే కనబడుతుంది. అండ్ ఆల్సో HDR కంటెంట్ కూడా ఇంత బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటే నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ అయితే కనబడుతుంది అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకు 10 బిట్ ప్యానల్ అండ్ HDR డాల్బీ విజన్ కూడా 10 బిట్ ప్యానల్ లో నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో డాల్బీ విజన్ ఫార్మేట్ ఏంటంటే 12 బిట్ ప్యానల్ కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. డాల్బీ విజన్ అసలు ఫస్ట్ 12 బిట్ నుంచే 10 బిట్ తర్వాత దాన్ని కంపేర్ చేసుకుంటూ 8 బిట్ లోకి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఇప్పుడు 10 బిట్ ప్యానల్ లో డాల్బీ విజన్ కంపల్సరీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఆడియో గురించి మాట్లాడుకున్నట్లయితే 20 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. అండ్ మరొకటి అయితే వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. నేను అమెజాన్ లో చెక్ చేస్తున్నప్పుడు అదేంటి అన్నట్టయితే డాల్బీ డిజిటల్ రిమార్కబుల్ సౌండ్ క్వాలిటీ. సో మీకు ఎలాంటి రిమార్క్ లేకుండా డాల్బీ డిజిటల్ సౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. చూద్దాం మరి 20 వాట్స్ లో మరి ఎంత అవుట్పుట్ అయితే వస్తుందో, ఎంత లౌడ్ గా అయితే వస్తుందో, ఎంత క్లారిటీతో వస్తుందో అనేది అయితే మనం ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ చేసి చూస్తే తప్పించి మనం అయితే చెప్పలేం. బట్ వీళ్ళు ఎన్ని ఇచ్చినా గానీ సో ప్రస్తుతానికి అయితే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది ఆడియో కేటగిరీలో అన్నమాట. అండ్ అలాగే ఈ టీవీ వాయిస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడే వచ్చిన పెద్ద తలకాయ నొప్పి అన్నమాట. మీరు కంపల్సరీ కింద అయితే కామెంట్ చేయాల్సిన పార్ట్ అయితే వచ్చింది. సో ఈ ఓఎస్ వచ్చేసరికి భయ్యా ఈ యొక్క టీవీ ఆండ్రాయిడ్ టీవీ అయితే కాదు, ఇదైతే గుర్తుంచుకోండి. అట్లీస్ట్ గూగుల్ టీవీ కూడా అయితే కాదు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క టీవీ వచ్చేసరికి అమెజాన్ Fire TV 4K స్టిక్ అయితే ఉందో దాని ఇన్బిల్డ్ తోటి అయితే వస్తున్నారు. అండ్ అదే విధంగా మరొకటి ఏంటంటే విడా ఓఎస్ అయితే అంటున్నారు. సో మరి విడా ఓఎస్ తోటి వస్తారా లేదా Fire TV ఓఎస్ తోటి వస్తారా మనకైతే తెలియదు. ఎందుకంటే Fire TV 4K స్టిక్ ని దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారు. మరి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. సో విడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైనక్స్ సాఫ్ట్వేర్ ఎలా అయితే ఉంటుందో సో అలాగైతే ఉంటుంది. సో కొన్ని మనకు ఆల్మోస్ట్ వీళ్ళు అన్ని యాప్స్ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వస్తారు. బట్ మనకు గూగుల్ టీవీలో అదర్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అయితే ఉండదైతే నేనైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను అన్బాక్సింగ్ చేస్తే మాత్రం అవి కూడా మీకు చెక్ చేసి అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. సో ఇది మాత్రం నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అనిపించింది. విడా ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారా లేదా అట్లీస్ట్ Fire TV ఓఎస్ వస్తే బాగుండేది
ఉంటుందేమో ఇది నేను అనుకున్నాను. విడా కాకుండా కానీ 5T OSలో మనం ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి వాళ్ళ ఓఎస్లో. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 5TV 4K స్టిక్ని మరి ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. లాంచ్ రోజు మనకు ఫుల్ అయితే తెలుస్తుంది అనమాట. నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను మరొక వీడియో రూపంలో. అలాగే ఈ యొక్క టీవీలో సరికి 3GB ర్యామ్ అయితే ఉంటుంది, 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే అండ్ బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే HDMI సరికి 4 HDMI అయితే ఉంటాయి. 4 HDMI వర్షన్ 2.1 కి సపోర్ట్ అయితే చేస్తుంది. HDMI 1 వచ్చేసరికి ఈ యాప్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క HDMI 2.1 VRR సపోర్ట్, ALLM సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అండ్ AMD FreeSync ప్రీమియం కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో గేమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది. PS5 కానీ ఇంకా మీరు Xbox సిరీస్ లో కొత్త న్యూ సిరీస్ ని కనెక్ట్ చేస్తున్నా కానీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకు 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక USB పోర్ట్ వచ్చేసరికి 2.0కి, మరొక USB పోర్ట్ వచ్చేసరికి 3.0కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, అండ్ యాంటెనా పోర్ట్ అయితే ఉంటుంది, ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. మరి 3.5mm పోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడైతే లేదు. ఫుల్ అండ్ లాంచ్ అయిన తర్వాత మనకు అన్ని అయితే తెలుస్తాయి. అప్పటి వరకు అయితే వెయిట్ అయితే చేయండి. ప్రైస్ వచ్చేసరికి 80,000 వరకు అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయితే నేనైతే అనుకుంటున్నాను. 55 ఇంచెస్ టీవీ 65-1 lakh వరకు అయితే ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే U6H సిరీసే మనకు అప్పుడు 60,000 రూపీస్ లో పెట్టారు. జస్ట్ మనకు 8-bit ప్యానల్, అది కూడా 60 Hz రిఫ్రెష్ రేట్, కానీ ఫుల్ అనే బ్యాక్ లైట్ టెక్నాలజీ 700 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. బట్ ఇప్పుడు దానికి అప్డేటెడ్ వర్షన్లకు అయితే U7H సిరీస్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు కాబట్టి కంపల్సరీ మాక్సిమం నేనైతే 70,000-80,000 రూపీస్ లో ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను 55 ఇంచెస్ ప్రైస్. మరి మీరు కూడా ఒకసారి గేట్ చేసే కింద అయితే కామెంట్ చేయండి గైస్. సో ఇలా అయితే ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే రాబోతున్నారు. మరి అమెజాన్ గేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో మరి ఎలా ఉండబోతుంది ఈ టీవీ అనే దాని గురించి మనం అన్బాక్సింగ్ చేసి కూడా ఖచ్చితంగా అయితే చెప్తాను. నా యొక్క ఒపీనియన్ ప్రకారం వచ్చేసరికి వీళ్ళు వాయిస్ దగ్గర మాత్రమే ఎందుకు మరి అది అట్లా తీసుకొస్తున్నా నాకైతే అర్థం కాలేదు. కానీ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ టీవీని అయితే లాంచ్ అయితే చేస్తున్నారు మన ఇండియాలో. మరి మీరేమనుకుంటారనే దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో మొత్తానికి అయితే అమేజింగ్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీ. పిక్చర్ క్వాలిటీలో 10-bit ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేట్, MEMC సపోర్ట్, 1000 nits ఆఫ్ బ్రైట్నెస్, ఫుల్ అరే బ్యాక్ లైట్ టెక్నాలజీ. వావ్, ఒక్కటే కాదు కదా, చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉన్నాయి. సో మీ యొక్క ఒపీనియన్ కూడా ఓఎస్ గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. మరి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి ప్రతి ఒక్క వీడియోకి అయితే కోరుకుంటున్నాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి ప్లీజ్.